హాయ్ అండి, వెల్కమ్ టు గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అన్నట్టుగా ఇంకా అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మీరు కిచెన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా ఫైనల్గా వచ్చేయడం అయితే వచ్చేసాను అనమాట. ఎందుకు వచ్చాను అనేది నా కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వీడియోస్ ఎడిట్ చేయడానికి అవ్వట్లేదండి. అసలు 1 వీక్ అవుతుంది కానీ వచ్చి అసలు వీడియోస్ ఎడిటే చేయట్లేదు అనమాట. ఇంకా మేము వస్తున్నామని చెప్పేసి దోసపిండి, ఇడ్లీ పిండి 2 పెట్టుకున్నారు. అయితే ముందు రోజు కొద్దిగా దోసపిండి ఉంటే ఇంకా అందులోకి ఫ్రెష్గా చేసిన పిండిని కూడా కలిపేసి ఇడ్లీ పిండి పక్కకు పెట్టేసి ఈరోజు ఓన్లీ దోశ వేసుకుందామని చెప్పి ఇంకా దోశ అయితే వేస్తున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను వెయిట్ లాస్ జర్నీ అయితే చేశానండి. రీసెంట్గా 30 డేస్కి 5 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను హెల్దీగా. మీరు కూడా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్ చెక్అవుట్ చేయండి. ప్లేలిస్ట్లో వచ్చేసి వెయిట్ లాస్ జర్నీ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు 30 వీడియోస్ అయితే వస్తాయి. డే 1 నుంచి డే 30 దాకా మీరు అవి చూస్తూ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఫాలో అవ్వాలి, చూడడమే కాదు. ఇంకా ఇక్కడైతే ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ నేనైతే దోసపిండి కలిపేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఎగ్ దోశ ఒకటి, మామూలు దోశ ఒకటి వేస్తున్నాను. అందుకని మేము 5 మెంబర్స్ ఉన్నాం కదా, 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. నేను పూణేలో ఉన్నప్పుడైతే ఈ దోసపిండిలో రాగి పిండి కలపడం కానీ, లేదు అని అంటే బీట్రూట్ తురుము కానీ, క్యారెట్ తురుము కానీ అలా చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే ప్లెయిన్గా వేసేస్తున్నాను. ఎగ్ దోశ మాత్రం ఏమీ వేసేదాన్ని కాదు. మామూలుగా ప్లెయిన్ దాని మీదే ఎగ్ వేసేసి దాని మీద కొంచెం ఉప్పు, కొద్దిగా కారం అయితే కలిపేసుకుంటాను. మసాలా కారం ఇక్కడ కూడా ఉందన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా అదే కారం అయితే వేస్తున్నాను. లేదు అని అంటే మన దగ్గర ఇడ్లీ కారం ఉంటుంది కదా, అంటే మాడుపు కారం అంటారు, ఎంతమందికి తెలుసో తెలియదు నాకు. ఆ కారమైన వేసుకుంటే అయితే బాగుంటుంది అనమాట. ఎగ్ని బ్రేక్ చేసేసి ఇంకా దీని మీద అయితే దోశ బ్యాటర్ మీద ఎగ్ వేసేసుకొని మొత్తం ఒకసారి ఇక్కడ చూపిస్తున్న విధంగా అనేసుకొని కొంచెం సాల్ట్ ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బ్యాటర్లో కూడా మనకి సాల్ట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి జస్ట్ వేసామా లేదా అన్నట్టు కొద్దిగా వేయాలి. తర్వాత అయితే ఇక్కడ కారపొడి కూడా వేసేసుకుంటున్నాను. మసాలా కారం ఉందని చెప్పాను కదా, అది వేసేసుకుంటున్నాను. ఇంకొంచెం ఉడికిన తర్వాత అయితే రెండో పక్కకు కూడా తిప్పేసి మంచిగా 2 పక్కలు అయితే ఉడికిచ్చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఎగ్ దోశ కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. అంటే తక్కువగా వేస్తే బాగోదు, ఎగ్ దోశ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇంకా రెండో పక్కకు కూడా తిప్పేసి ఎగ్ దోశ అయితే రెడీ చేసేసాను. తర్వాత అయితే ఇంకా మామూలు దోశ కూడా ఒకటి వేస్తున్నాను. ఇక్కడైతే మామూలు దోశ కూడా వేసేసాను. అంటే ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాత్రం ఎగ్ దోశలు భలే ఉంటాయండి. వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తారనమాట. ఇప్పుడైతే లేదులే, ఒకప్పుడు కొట్టుండేది కాబట్టి వాళ్ళు దాని మీద వేస్తే బాగుండేది. అసలు ఏంటి ఎంతైనా స్టవ్ మీద వేసిందే, కట్టెల పొయ్యి మీద చేసింది, కట్టెల పొయ్యి మీద చేసింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు మాది వచ్చేసి దోశ అండి. తర్వాత అయితే ఇంట్లో కొన్ని బీట్రూట్స్ ఉన్నాయి. ఇంకా బీట్రూట్ ఫ్రై ఒకటి చేద్దాము, అలాగే ఇంకా ఒక కర్రీ చేస్తాను. ఫస్ట్ అయితే బీట్రూట్ ఫ్రై అయితే చూసేద్దాం. ఇక్కడ బీట్రూట్స్ అయితే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. మా చెల్లికి జ్యూస్ చేయడం కోసం అని తెచ్చారనమాట. కాకపోతే ఇంక ఇక్కడ నేనైతే ఇంకా బీట్రూట్ ఫ్రై ఒకటి అలసంతలు కొన్ని ఉన్నాయన్నమాట, అవి కొద్దిగా కూర చేద్దామని చెప్పేసి ఇంకా బీట్రూట్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. నేను చెప్పిన విధంగా చేస్తే బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా బీట్రూట్ ఇష్టం ఉన్నట్టుగా తింటారండి. ఇది మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లో, బాగా మంచిగా ఫ్రై చేస్తేనే బీట్రూట్ కర్రీ అనేది బాగుంటుంది. లేదనంటే కొద్దిగా పచ్చి పచ్చిగా ఉండి తినలేమన్నమాట. కొంచెం అదొక రకమైన స్మెల్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా చిన్నగా మీరు కట్ చేయగలిగితే ఇంకా చిన్న గొడగ చేసుకోవచ్చు. నేను క్యారెట్ తురుముతో ఫ్రై అయితే ట్రై చేశాను, కానీ బీట్రూట్ తురుము ఎప్పుడు ట్రై చేయలేదు. చూస్తాను ఒకసారి ట్రై చేసినప్పుడు మీకు ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే బీట్రూట్ ఫ్రై కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ కావాలన్నాను కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను. తర్వాత పోపు మంచిగా పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను 2 ఎండుమిర్చి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఇందులోనే జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపగుళ్ళు, కొద్దిగా పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా మంచిగా చిటపటలాడిన తర్వాత మనం బీట్రూట్ ముక్కలు అయితే వేయాలి.
తర్వాత ఇక్కడ ఒక ఫుల్ ఆనియన్ అయితే కట్ చేసి ఇంకా ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో అవి అవైలబుల్గా లేవు, అందుకే నేను వెల్లుల్లి రెబ్బలు అయితే వేయలేదు. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అవి కూడా వేయండి, స్కిప్ చేయకుండా. తర్వాత అయితే ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా బీట్రూట్ ముక్కలు, అవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అసలు బీట్రూట్ చూడండి, చూస్తుంటే ఎంత ఫ్రెష్గా ఉంది, చూస్తేనే తినాలనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా తింటే ఎక్కువగా మనం తినలేము. అందుకని ఇలా కర్రీ చేసుకోవడం, కానీ నేను మీకు ఇదివరకు జ్యూసులు కూడా షేర్ చేశాను కదా, అలా జ్యూసులు చేసుకొని తాగినా కానీ చాలా మంచిది. ఇంకెక్కడైతే మంచిగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి మనం. బీట్రూట్ కర్రీలో మాత్రం మీరు ఫస్టే సాల్ట్ వేయొద్దు, ఫస్టే కారం వేయొద్దు. మొత్తం ఫ్రై అయిపోయినాక దింపుతాము ఇంకా అనుకున్నప్పుడు మాత్రమే ఉప్పు కారం అయితే వేయాలి. ముందే ఉప్పు వేసారనుకోండి అవి వేగడం అంటే అస్సలు వేగవు. లాస్ట్లో చివర్లో మాత్రమే మనం ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఇక చూడండి అసలు ఎలా ఫ్రై చేశాను నేను, చాలా టైం తీసుకుంది, అంటే మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేశాను కదా, చాలా టైం పట్టింది నాకైతే. ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇంక ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను సాల్ట్, కొంచెం కారం, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నా టేస్ట్కి తగ్గట్టు అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇలా చేసిన బీట్రూట్ ఫ్రై మనం అన్నంలో కలుపుకుంటే పింక్ కలర్ ఏమీ రాదండి. మామూలుగా మనం కలిపామా లేదా అన్నట్టు కలుపుకోవాలి. అన్నంలో కలుపుకునేప్పుడు గట్టిగా కలుపుకున్నామంటే పింక్ కలర్ అనేది బయటకైతే వస్తుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఏదైనా సాంబార్ కానీ లేదంటే రసం కానీ పెట్టుకుంటే బీట్రూట్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా అసలు మంచిగా కలిసిపోయిందో. నేను ఇక్కడ టేస్ట్ చేసి చెక్ చేస్తున్నాను. తక్కువ ఆయిల్ వేసి ముందే ఉప్పు కానీ వేస్తే మాత్రం కర్రీ మాత్రం పాడైపోతుంది అనమాట. లాస్ట్లో చివర్లో అయితే వేసుకోవాలి. చూడండి ఇంకా నేనైతే స్టవ్ కట్టేసుకొని బీట్రూట్ ఫ్రై అయితే దింపేసుకున్నాను. మర్చిపోయాను చెప్పడం, ఇంట్లో కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర స్మెల్ ఉంటుంది కదా, దాంతో ఇంకా మనకి బీట్రూట్ స్మెల్ అనేది తెలియదు అనమాట. మంచిగా ఇలా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సేమ్ కడాయిలో నేను బీట్రూట్ ఫ్రై అయితే పక్కకు తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి అయితే వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. చెప్పాను కదా అలసందలు ఉన్నాయి కొద్దిగా ఇంట్లో, అది కూడా కర్రీ చేస్తాను అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత నేనైతే ముందే అవి చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ కట్ చేసుకోవడానికి కూడా కొద్దిగా స్పేస్ తక్కువ ఉంది కదా, అందుకే నేను కటింగ్ చేసేది ఏది చూపించట్లేదు. ఇగో చూడండి ఇక్కడ నేనైతే కట్ చేసేసుకున్నాను. అలసందలు అయితే ఇన్నే ఉన్నాయండి, ఎక్కువ కూడా లేవు. అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, మమ్మీ వాళ్ళైతే పచ్చిమిర్చి వాడతారు. నా ప్రీవియస్ కర్రీస్ మీరు చూసుంటే నేనైతే పచ్చిమిర్చి వేసేదాన్ని కాదు, పూణేలో పాప ఉందని చెప్పేసి. ఇంక ఇక్కడైతే ఉన్నాయి కదా అవైలబుల్గా, అవి ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి అవి అయితే వేసేస్తున్నాను. ఇంకెలా ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అలసందలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువగా లేవండి, ఎక్కువగా ఉంటే మంచిగా అలసందలని సపరేట్గా ఉడికిచ్చి ఫ్రై చేస్తే బాగుంటుంది, కానీ ఇక్కడ తక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను టమాటాలు వేసి కొంచెం ఇగురు కర్రీ లాగా చేద్దామని చేస్తున్నాను. యాక్చువల్గా వీడియో షూట్ చేసి అయితే చాలా డేస్ అయింది, నేను ఎడిట్ చేస్తుంది లేట్గా అనమాట. అందుకే నాకు ఏ క్లిప్ తర్వాత ఏ క్లిప్ వస్తుంది అనేది అర్థం కావట్లేదు. ఇంకా ఇక్కడ చూడండి టమాటాలు అయితే నాటు టమాటాలు ఉన్నాయి. ఇక్కడ ఊర్లో మంచిగా నాటు టమాటాలు అయితే చూడండి అసలు కట్ చేస్తేనే ఎంత రసం వచ్చిందో. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా టమాటాలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మనం ఈ కర్రీలో అయితే సాల్ట్ కారం ముందే వేసుకోవచ్చు. మనం ఏదైనా ఫ్రై కర్రీస్ చేసినప్పుడు సాల్ట్ కారం అనేది ఎండ్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకుంటున్నాను ఒకసారి. ఇంకా నేనైతే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా మసాలా కారం ఉంది కదా, మసాలా కారం అయితే వేసేసుకున్నాను అనమాట. ఒక ఆంటీ చెప్పారండి నాకు, అంటే టమాటా కర్రీ చేసినప్పుడు సాల్ట్, కారము, కొత్తిమీర ఇవి వేసి అసలు కదపకూడదంట కూరని. కదపకుండా మూత పెడితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడైతే నేనైతే కలిపేసుకున్నాను, ఎక్కువగా కలపలేదు, కొద్దిగా కలిపేసి అయితే మూత పెట్టేసుకున్నాను. చూడండి అసలు నాటు టమాటాలు అయ్యేసరికి ఎంత ఎసరు వచ్చిందో. మనం ఏమి వాటర్ వేయాల్సిన అవసరమే లేకుండా అయితే చాలా అంటే చాలా వాటర్ వచ్చిందనమాట. ఇంకా కర్రీ అయితే మంచిగా ఇలాగే మగ్గిచ్చేసాను నేను.
కొద్దిసేపు మూత పెట్టయితే ఇంకా మొత్తం దగ్గరకు వచ్చేదాకా మగ్గించుకొని ఇంకా నేను కొత్తిమీర అయితే వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఏ కర్రీ అయినా. ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికేదాకా అయితే ఉడికిచ్చేసుకున్నాను. ఇంకా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి బీట్రూట్ ఫ్రై అలాగే ఈ అలసందకాయ కర్రీ అనమాట. ఇంకా ఈవినింగ్ మధ్యలో మాకు టైం ఉంది కదా, ఆ టైంలో అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ మా ఆటోలోనైతే వెళ్ళాను. అందరికీ పోయిండొచ్చు, మా డాడీ అయితే ఆటో డ్రైవర్ అనమాట. ఇంకా ఆటోలో అయితే మా ఇంటికి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చాడు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మా తాతయ్య అయితే ఎదురుగా కూర్చొని ఉన్నారు. తాతయ్య కొద్దిగా పెరాలసిస్ అనమాట, ఒక కాలు ఒక చెయ్యి పనిచేయదు. అయితే ఇంక ఇలా చైర్లో కూర్చొని చూస్తున్నాడు. లేదు అని అంటే అసలు మా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసేవాడు అనమాట. ఇంకా ఒక 4 years అవుతుంది అనుకుంటండి కాలు చెయ్యి ఇలా అయిపోయి. ఇంకా అప్పటి నుంచి కొంచెం తను స్టిక్ పట్టుకొని నడుస్తారనమాట. ఇంకా మా అమ్మమ్మ రాగానే కాళ్ళు చేతులు కడుక్కోండి అని చెప్పేసానంటే ఇంకా కాళ్ళు చేతులు అయితే కనుక్కుంటున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి అంత దూరం ఏం కాదు, దగ్గరే. కాకపోతే మా డాడీకి ఆటో ఉంది కాబట్టి మేము ఎప్పుడైతే నడుచుకుని అయితే వెళ్ళలేదు. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళకి బావి ఉంది చూడండి. బావి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇదివరకు మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేసినప్పుడు. ఆ బావి వచ్చేసి మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తీశారు. అంటే ఇదివరకు పక్కన ఉండేది, ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇటు సైడ్ మూవ్ చేశారనమాట. ఇంకా నేనైతే కాళ్ళు కడుక్కుంటున్నాను. కాళ్ళు ఎప్పుడు కడుక్కున్నా మడాలతో సహా కడుక్కోవాలి అని చెప్పి అంటారు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ అయితే కడుక్కున్నాను. ఇక్కడ మా అమ్మమ్మకి నమస్కారం చెప్పిస్తున్నా, మా బాబుతో చెప్తుంది నమస్కారం అని చెప్పేసి. మా అమ్మమ్మ వెళ్ళి ముందు దేవుడికి దండం పెట్టుకొని అని అంటే ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళిపోయి దండం అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడ మా అమ్మమ్మ మేము వస్తున్నామని చెప్పేసి పూర్ణాలు అలాగే గారెలు అయితే చేస్తుంది. ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ దేవుడు రూమ్, అంటే ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇదివరకు. ఇప్పుడైతే వాళ్ళు ఇంకా దేవుడు రూమ్గా వాడేసుకుంటున్నారు. ఇక్కడైతే చూడండి మా పాప స్వామిని చూడంగానే అమ్మ స్వామి స్వామి అని చెప్పేసి అని అంటుంది అన్నమాట. ఇక్కడైతే మా పిన్ని ఉంటుంది అనమాట, పిన్నికి కూడా దండం పెట్టుకుంటున్నాం. మెయిన్గా ఇప్పుడు వెంటనే ఎందుకు వచ్చానంటే రాగానే మా అమ్మమ్మకి అంటే ఎక్కువగా పాప కల్లోకి వస్తుంది అనమాట. మా ఇంట్లో ఫస్ట్ పుట్టిన ఆడపిల్ల. సో మా పిన్ని చనిపోయారు కదా, ఇంకా మా పిన్నిని మా పాపలో చూసుకుంటుంది అనమాట. తన కోసం నా కోసం అయితే బట్టలు తీసుకొచ్చింది. అందుకోసం అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము పెట్టించుకోవడానికి. తర్వాత ఇక్కడైతే పూర్ణాలు చేస్తుంది. ఇగోండి పూర్ణాలు పప్పు, అలాగే ఇక్కడైతే గారె పిండి అయితే పెట్టేసుకుంది. ఇంకా వడలు, కొద్దిగా పునుగులు, కొంచెం పూర్ణాలు అయితే చేసిందన్నమాట. ఇంక ఇక్కడ అమ్మమ్మ బట్టలు తీసుకుందని చెప్పాను కదా నాకు పాపకి. ఇంకా ఫస్ట్ పాపకైతే డ్రెస్సు నేను తెచ్చింది వెయ్యి అని చెప్పేసానంటే ఇంకా ఫస్ట్ పాపకైతే డ్రెస్ వేసేసాను ఇక్కడ నేను. మా అమ్మమ్మ చూసుకుంటుంది. మా పాప చెప్తుంది అనమాట బాగుంది అని చెప్పేసి. ఈ మధ్య ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంది అంటుంది, అలాగే నేను వేసుకున్న అమ్మ డ్రెస్ బాగుంది అని చెప్పి చెప్తుంది అనమాట. తనకి ఎలా తెలిసింది బాగుందని అయితే చెప్తుంది. మా అమ్మమ్మ వచ్చి చూసుకుంటుంది అనమాట నేను కొన్న డ్రెస్ బాగుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ చూడండి పూర్ణాలు, గారెలు. మీరు పూర్ణాలు ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే తాతకి పెట్టించాము. తర్వాత మా డాడీ నేను తిన్నన్నారు. ఒక గారె అయితే ఇచ్చాము కూర్చొని. ఇంకా మా డాడీ కూడా తిన్నారు. పాప ఏమో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంతే అండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే. అమ్మమ్మ నాకు కూడా బట్టలు పెట్టారండి. కాకపోతే ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. నేను మొన్న కొన్ని వీడియోస్ డిలీట్ చేశాను, ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయి. అందుకోసం అని చెప్పేసి అదైతే మిస్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మా ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ డిన్నర్లోకి ఏం కర్రీ చేయాలా అని చూస్తే ఇంకా ఎగ్స్ అయితే ఉన్నాయి. ఎగ్ కర్రీ అయితే కొద్దిగా ఈజీగా త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఎగ్స్ అయితే ఉడికిచ్చేసుకున్నాను. ఇలా ఎగ్స్ పైన అంతా మొత్తం పొట్టు తీసేసిన తర్వాత అయితే ఇంకా నేను ఫస్ట్ ఈసారి ఎగ్స్ని మధ్యలో కట్ చేసి వాటిని ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఎగ్ మధ్యలో ఉన్న ఎల్లో ఉంటుంది కదా, అది మన ఆనియన్స్ ఫ్రైతో కలిసి ఆ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎగ్స్ ఫ్రై చేస్తాము, కానీ ఇలా మధ్యలో కట్ చేసి వాటిని వేసి ఫ్రై చేస్తే కర్రీ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ కొంచెం కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని ఎగ్స్ అనేవి మధ్యలోకి అయితే హాఫ్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ పక్కన. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసి అయితే కొద్దిగా సేపు ఇలా ఫ్రై చేసేసుకున్నాను.
ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇందులో మనం రెడీ చేసుకున్నాం కదా ఎగ్స్, వాటిని అయితే వేసేసి కొద్దిసేపు అంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం సాంబార్లోకి నంచుకోవడానికి కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను మాత్రం మామూలుగా ఈ కర్రీయే చేసేసాను అనమాట, ఫ్రై కర్రీ లాగా. ఇంకా మాకు డిన్నర్లోకి సరిపోయింది. అంటే ఈ గుజ్జుతో మనం కొంచెం అన్నం కలుపుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే చూడండి అన్ని ఎగ్స్ అయితే పెట్టేశాను నేను, మంచిగా బుడగలుగా వస్తుంది చూడండి. అసలు ఎగ్ మంచిగా ఫ్రై అవుతుంది ఇలా చేస్తే. మా డాడీ తింటారో లేదో అని చెప్పేసి డౌట్తో నేనైతే మా డాడీకి అయితే ఫుల్ ఎగ్స్ పెట్టేశాను. మా అందరికి ఒక్కొక్క ఎగ్గే, మా డాడీకి మాత్రం 2 ఎగ్స్ కావాలంటాడు అనమాట. అందుకని చెప్పేసి ఆ 2 ఎగ్స్ని అలా పక్కకు పెట్టేశాను. అంటే కట్ చేయకుండా అలాగే ఫ్రై చేసేసాను అనమాట, ఎగ్స్ లాగానే. ఇంకెలా నేను ఒక్కొక్కటిగా తిప్పుతూ ఇంకా మొత్తం చూసుకుంటున్నాను అనమాట, 2 వైపులా మంచిగా కాలిందా లేదా అని చెప్పేసి. చూడండి ఇలా అన్ని ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా సేమ్ ఇదే కడాయిలో అయితే పోపు పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ అన్నీ ఫస్ట్ అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై అనేది. అంటే ఎప్పుడు నాకు తెలిసి చాలా వరకు అయితే అందరూ ఎగ్స్గానే ఫ్రై చేస్తారు. నేనైతే ఇలా ఒకసారి ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది. ఇంకా అక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్స్ అయితే వేసి ముందు వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. అంటే పాపకు పచ్చిమిర్చిలు వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి ఈసారి కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ చిన్నగా కట్ చేశాను కదా, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయితే కట్ చేశాను. అంటే ఎగ్స్ ఫ్రై చేశాం కదా, అందుకని ఆయిల్ అలా బాగా నురుగా వచ్చిందనమాట. ఏం కాదు, చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం అయితే చాలా బాగుంది. ఇది మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే చల్లేసుకున్నాను. అంటే సాల్ట్ వేసుకోవడం వల్ల మన ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గుతాయి అన్నమాట, అందుకని చెప్పేసి సాల్ట్ వేసుకున్నాను. చూడండి ఇక చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా వేసేసుకోవాలి. ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కారం, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు. ఓన్లీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ కట్టేసుకుంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.